తను పాకిస్తాన్ గూఢచారిణని యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అంగీకరించినట్టు తెలుస్తోంది. విచారణ అధికారుల ఎదుట నేరాన్ని అంగీకరించినట్టు సమాచారం. పాకిస్తాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ కోసం పనిచేసినట్టు జ్యోతి తెలిపినట్టు తెలుస్తోంది. ఐఎస్ఐ అధికారులను పలుసార్లు కలవటంతో పాటు వాళ్లు అడిగిన సమాచారాన్ని చేరవేసినట్టు విచారణ సమయంలో జ్యోతి చెప్పినట్టు సమాచారం. దీనికోసం ఐఎస్ఐ అధికారులతో రహస్యంగా చాట్ చేసినట్టు జ్యోతి వివరించిందని తెలుస్తోంది. పాకిస్తాన్ గూఢచారిగా పనిచేస్తున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా నుంచి అధికారులు కీలక సమాచారం రాబడుతున్నారు. మన దేశానికి చెందిన సున్నితమైన సమాచారాన్ని చాకచక్యంగా పాకిస్తాన్కు చేరవేస్తూ వచ్చింది జ్యోతి. అసలు ఆమె పాకిస్తాన్ గూఢచారి అనే అనుమానమే రాలేదని అంటున్నారు గతంలో ఆమెను కలిసిన ఇన్ఫ్లుయెన్సర్లు. కోల్కతాకు చెందిన యూట్యూబర్ సౌమిత్ భట్టాచార్య కూడా అదే చెబుతున్నట్టు తెలుస్తోంది. అయోధ్య రామజన్మభూమిలో రామాలయం ప్రారంభోత్సవానికి సరిగ్గా 10 రోజుల ముందు జ్యోతి ఆ ప్రాంతానికి వెళ్ళింది. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించింది, వీడియోలు తీసుకుంది. ఆ సమయంలోనే కోల్కతాకు చెందిన యూట్యూబర్ సౌమిత్ భట్టాచార్యకు జ్యోతితో పరిచయం ఏర్పడింది. తర్వాత ఆమె 2 సార్లు కోల్కతాకు వెళ్ళింది. గత ఏడాదిన్నర కాలంలో వీళ్ళిద్దరూ 3 సార్లు కలిశారు. దీంతో సౌమిత్ భట్టాచార్యను కూడా అధికారులు అరెస్ట్ చేశారు. అయితే జ్యోతి వ్యవహార శైలిపై తనకు ఎలాంటి అనుమానం కలగలేదని సౌమిత్ భట్టాచార్య చెప్పినట్టు తెలుస్తోంది. జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ గూఢచారిగా పనిచేస్తున్నట్టు ఇటీవల గుర్తించారు అధికారులు. దీంతో ఆమెను అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు. పాకిస్తాన్కు చెందిన అధికారులతో జ్యోతికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు ఇప్పటికే తేలింది. అయితే జ్యోతితో సంబంధాలు ఉన్న మిగతా ఇన్ఫ్లుయెన్సర్లను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు అధికారులు. వాళ్ల నుంచి కూడా కీలక సమాచారం రాబడుతున్నారు. ముఖ్యంగా మన దేశంలోని పలు ప్రధాన ఆలయాల పరిసరాల్లో కలియ తిరుగుతూ వీడియోలు చేసింది. ఆయా ఆలయాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేసింది జ్యోతి.